మనం సంఖ్యాకాండం 21వ అధ్యాయం ఆలోచిస్తున్నాం కదా. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఇశ్రాయేలీలు అతారీల మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు, ఏదోము చుట్టూ తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు అరాదు రాజు ఇశ్రాయేలీల వెనక భాగాన్ని దాడి చేసి వారిలో కొందరిని చెరపట్టుకొని వెళ్ళి అలా ఇశ్రాయేలీలను రెచ్చగొట్టి అరాదు కాస్త హోర్మాగా మారేటట్టుగా ఎలా కారణమయ్యాడు, వాగ్దాన దేశానికి ఇశ్రాయేలు ప్రవేశించిన తర్వాత చిట్ట చివరిగా జయించబడాల్సినటువంటి అరాదు అన్నిటికంటే ముందు ఎలా నాశనమైంది అన్నది 1వ వచనం నుంచి 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇశ్రాయేలీలు ఎదోము చుట్టూ తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గాయాసం చేత వాళ్ళు మోషే మీద, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు తాపకరమైన సర్పాలను పంపించి వారిని కరవడం ద్వారా వాళ్ళు చాలామంది చనిపోయారు. అలా చనిపోయినప్పుడు కొంతమంది మోషే దగ్గరకు వచ్చి, మోషే, మేము నీకు దేవునికి విరోధంగా పాపం చేశాం కాబట్టి తాపకరమైన సర్పాలు వచ్చాయని గుర్తించి, వారి అవిధేయతకు తిరుగుబాటుకే తాపకరమైన సర్పాలు వచ్చాయని గుర్తించి మోషే దగ్గరకు వచ్చినప్పుడు, మోషే దేవుని సన్నిధిలో సాగిలపడినప్పుడు దేవుడు వారికి విరుగుడిని ప్రసాదించాడు. ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి స్తంభం మీద నిలవబెట్టు, ఎవరైతే తమ అవిధేయతను ఒప్పుకుంటూ నా మాటను గౌరవిస్తూ ఎవరైతే ఆ సర్పాన్ని చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు అని దేవుడు వారి విషానికి లేదా వారి తిరుగుబాటు అనే పాపానికి విరుగుడిని ప్రసాదించాడు. ఇది 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తున్నాం. ఇక 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ఒక సందర్భం రాయబడింది. మొదట ఈ సందర్భాన్ని నేను చదివి వినిపిస్తాను, చూడండి. తరువాత ఇశ్రాయేలీలు సాగి ఓబోతులు దిగిరి. తరువాత అంటే ఇశ్రాయేలీలు తాపకరమైన సర్పం చేత కరవబడి చనిపోయి అక్కడ దేవుడు వారికి విరుగుడిని ప్రసాదించిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత అని. తరువాత ఇశ్రాయేలీలు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయో అభారీము వద్ద దిగిరి. అక్కడి నుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. అక్కడి నుండి వారు సాగి అమోరియల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరియలకును మధ్య నుండి మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించు 7 మడుగులను పట్టుకొనెను అను మాట యెహోవా యుద్ధముల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అక్కడి నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్లు ఇచ్చేదనని మోషేతో చెప్పిన బావి అదే. అప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాని కీర్తించుడి. బావి ఏలికలు దాన్ని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనులు అధికారులు దాన్ని త్రవ్విరి. వారు అరణ్యము నుండి మత్తానుకును, మత్తాను నుండి నహలియేలుకును, నహలియేలు నుండి బామోతుకును, మోయాబు దేశమందలి లోయలో ఉన్న బామోతు నుండి ఎడారికి ఎదురుగా ఉన్న పిస్గా కొండకు వచ్చిరి. చదవబడినటువంటి లేఖన భాగంలో మీకేమర్థమైంది? నాకు తెలిసి మీకేం అర్థం కాలేదు కదా. మొత్తంగా ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని గూర్చి చాలామంది కామెంటేటర్స్, అంటే పరిశుద్ధ గ్రంథం మీద పరిశోధన చేసినటువంటి అనేక మంది దైవజనులే ఈ సందర్భం విషయంలో చేతులు ఎత్తేశారు. అంటే ఇక్కడ నిలవబడి ఆలోచించాల్సింది ఏమీ లేదు అనేటట్టుగా వాళ్ళు ఎలాంటి కామెంట్ చేయలేదు. అంటే అందరు కాదు నేను అంటూ ఉన్నది, చాలా మట్టుకు ఇక్కడ ఏమీ లేదు అనేటట్టుగా చేతులు ఎత్తేస్తారు. ఇక మిగిలినటువంటి కొంతమంది దైవజనులు ఏం చేస్తారు అంటే కొద్దిగా ఏదో ఇక దాన్ని టచ్ చేయాలి కాబట్టి, ఎటు ఒక సందర్భం ఉంది దాన్ని తగలాలి కాబట్టి తగులుతున్నాం అనేటట్టుగా ఏవో కొన్ని పదాలకు అర్థం చెప్తూ ఏదో కొంచెం చరిత్రను అక్కడ జోడిస్తూ మొత్తానికి తూతు మంత్రంగా నామకార్థంగా అలా ఏదో వ్రాసుకుంటూ వచ్చారు. నేనేం చెప్తున్నాను అంటే 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ సందర్భంలో నిలవబడి ఆలోచించాల్సింది ఏమీ లేదు అనేటట్టుగా చాలామంది అభిప్రాయపడ్డారు. ఒకవేళ కొంతమంది మాట్లాడినా సరే మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు తప్ప నిజంగా ఇక్కడ ఏమీ లేదు అనేటట్టుగా భావించారు. నేను ఎందుకు దీన్ని మీకు చెప్పాల్సి వస్తుందంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది అంటే, ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ అన్నది మానవుల చేత వ్రాయబడిన, వారి చేత వ్రాయించింది, వారిని ప్రేరేపించింది పరిశుద్ధాత్మ దేవుడు.
కాబట్టి సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని, ఒక సెంటెన్స్ని పరిశుద్ధ గ్రంథంలో వ్రాసాడు అంటే ఊరికే రాయడు కదా. దేవుని మాట నిష్ప్రయోజనంగా ఆయన దగ్గరకు మరలి రాదు. ఎలాగైతే వర్షం భూమి మీద పడి విత్తేవాడికి విత్తనాన్ని, భుజించేవాడికి ఆహారాన్ని దయచేస్తుందో, అలా దేవుని మాట నిష్ప్రయోజనంగా ఆయన దగ్గరికి నిష్ఫలంగా రాకుండా తన కార్యాన్ని ఎలాగైతే సఫలం చేస్తుందో, అలాగే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా దాని కార్యాన్ని సఫలం చేసేటట్టుగానే ఇక్కడ వ్రాయబడింది తప్ప నిష్ప్రయోజనంగా, వ్యర్థంగా ఏది కూడా వ్రాయబడలేదు. కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం అన్నది, బైబిల్ అన్నది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో వ్రాయబడినటువంటి పుస్తకం. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది బైబిల్ చదివేటప్పుడు కొన్ని వారికి అర్థం కానటువంటి సందర్భాలని అలా దాటుకుని వెళ్ళిపోతారు. కొన్ని పేర్లు వచ్చినా, లేకపోతే అర్థం కానటువంటి సందర్భాలు వచ్చినా, ఏదో కథలాగా ఉండాలి, ఆ కథలాగా ఉన్నప్పుడు దాన్ని ఏదో కాస్త నిదానించి చదువుతారనమాట. ఏమి అర్థం కానప్పుడు మనకెందుకు అనేటట్టుగా దాటిపోతారు. ఈ మధ్య వచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, అక్కడ వాగ్దానాలు కానీ, అక్కడ ఆశీర్వాదాలు కానీ, ఓదార్పు మాటలు కానీ ఇలాంటివి లేనప్పుడు ఇది మనది కాదులే అనేటట్టుగా దాటి వెళ్తూ ఉంటారు. కాదు, మనకు ఒక సందర్భం బైబిల్లో అర్థం కావట్లేదంటే అక్కడ చాలా గూఢమైనటువంటి, మనకు కావాల్సినటువంటి సందర్భం ఉంది, దాన్ని వెలికి తీయాలి అని అర్థం. మనకు అర్థం కాలేదు ఒక సందర్భం బైబిల్లో అంటే అక్కడ నిలబడిపోవాలి, అది అర్థమయ్యేంత వరకు ముందుకు సాగకూడదు. ఎందుకంటే విలువైనటువంటి ఖనిజాలన్నవి పైన ఉండవు, లోపల తవ్వే కొద్ది ఉంటాయి, లోపల తవ్వుకుంటూ వెళ్ళాలి. బైబిల్లో మనకు అర్థమయ్యే సందర్భాలు ఉంటాయి, అర్థం కానటువంటి సందర్భాలు ఉంటాయి. ఏ సందర్భాన్ని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే ప్రతి మాట పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపణ కాబట్టి. సరే, విషయానికి వస్తే 10వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం మొత్తం 9 స్థలాల పేర్లు చూస్తాం. మొత్తం 9 స్థలాల పేర్లు చూస్తాం. చూడండి, 10వ వచనం. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. తరువాత అంటే తాపకరమైన సర్పం వారిని కరిచిన తర్వాత, వారికి స్వస్థత వచ్చిన తర్వాత, దేవునితో సమాధాన పడిన తర్వాత అక్కడి నుండి సాగి ఓబోతు అనేటువంటి ప్రాంతానికి వచ్చారంట. 1. 2, ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయో అబారీమున వద్ద దిగిరి. 2. 3, అక్కడి నుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. 3, అక్కడి నుండి వారు సాగి అమోరియల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. 4, అర్నోను మోయాబీయులకును అమోరియలకును మధ్య ఉండు మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలములకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించి ఏరుల మడుగులను పట్టుకొనెను అను మాట యెహోవా యుద్ధముల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అక్కడ నుండి వారు బెయేరునకు వెళ్ళిరి. 5, యెహోవా జనులను పోగు చేయవు, నేను వారికి నీళ్ళు ఇచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలు ఈ పాట పాడరు. బావే ఉబుకుము, దాన్ని కీర్తించుడి. బావే ఏలికలు దాన్ని త్రవ్విరి. తమ అధికారుల దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. వారు అరణ్యం నుండి మత్తానుకును 6, మత్తాను నుండి నహలియేలుకును 7, నహలియేలు నుండి బామోతుకును 8, మోయాబు దేశమందలి లోయలో ఉన్న బామోతు నుండి ఎడారికి ఎదురుగా ఉన్న పిస్గా కొండకు వచ్చరి. 9, మొత్తం 9 స్థలాలు ఉన్నాయి 10వ వచనం నుంచి 20వ వచనం వరకు. అయితే ఈ 9 స్థలాల్లో ఎక్కడెక్కడ ఏం జరిగింది అన్నది పూర్తిగా మనకు వ్రాయబడలేదు, కానీ ఇక్కడ ఆ స్థలాల పేర్లను మాత్రమే ప్రస్తావించాడు. ఎలాగంటే ఎదోము దగ్గర ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటి, ఎదోము గుండా వెళ్తున్నటువంటి రాజమార్గంలో పడి మేము వెళ్తామని మోషే ఎదోము రాజును అడగడం, ఎదోము రాజు అనుమతించకపోవడం, ఆ సందర్భం అక్కడ జరిగింది. కాబట్టి కాస్త పరిశుద్ధాత్మదేవుడు అక్కడ నిలవబెట్టి మనకు విషయాన్ని చెప్పాడు. తర్వాత హోరు కొండ దగ్గరకు వచ్చారు. హోరు కొండ మీద అహరోను మరణించాడు కాబట్టి అక్కడ ప్రధాన యాజకత్వ పదవి ఎలియాజర్కి ఇవ్వబడింది. కాబట్టి కనుక హోరు కొండ అనేటువంటి దగ్గర కాసేపు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిలవబెట్టాడు. ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత తాపకరమైన సర్పాలు వచ్చాయి అనేటువంటి సందర్భం ఉంది కాబట్టి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిలవబెట్టాడు. అయితే అక్కడి నుంచి బయలుదేరి ఓబోతుకు వచ్చినప్పుడు ఓబోతులో ఇలాంటి సంఘటన, ఇశ్రాయేలీలు దేవుని మీద సనగడం కానీ లేకపోతే దేవుడు వారిని శిక్షించడం కానీ ఇలాంటిది ఏది జరగలేదు. కాబట్టి ఓబోతు అనేది వాళ్ళు దాటినటువంటి ఒక స్థలంగా మిగిలిపోయింది. తర్వాత ఓబోతు నుంచి బయలుదేరి ఈయో అబారీముకు వచ్చారు. అక్కడ కూడా చెప్పుకోదగినటువంటి ఏది జరగలేదు కాబట్టి అక్కడి నుంచి దాటి అర్నోనుకు వచ్చారు. అర్నోను దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిలవబెట్టి కొంచెం దాని గురించి చెబుతున్నాడు. అదేంటి అంటే, అక్కడ నుండి వారు సాగి అమోరీల పొలిమేరల నుండి వచ్చి
ఎక్కడి నుంచి వస్తుందంట? అర్నోను నది అనేది అమోరీల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యన ఉండు మోయాబు సరిహద్దు. అంటే ఇంతవరకు వీళ్ళు ఇశ్రాయేలీలు అరణ్యంలో తిరుగుతూ వచ్చారు. అరణ్యంలో రాజ్యాలు ఉండవు కదా, కాబట్టి అరణ్యంలో ప్రయాణం బాగానే జరిగింది. అయితే అక్కడక్కడ శనిగారు, ప్రయాణం ఆగింది, శిక్షించబడ్డారు. ఇది కాకుండా మనుషుల నుంచి వీరికి వ్యతిరేకత రాలే. కానీ ఇక్కడ అర్నోను గురించి మాట్లాడుతూ అర్నోను అనేది అమోరియలకి మోయాబీయులకి సరిహద్దు అని అంటున్నాడు. అమోరియలకి మోయాబీయులకి సరిహద్దు. మోయాబీయులు ఇశ్రాయేలీల నాశనాన్ని కోరుకునే వాళ్ళే, అమోరియలు ఇశ్రాయేలీల నాశనాన్ని కోరుకునే వాళ్ళే. అమోరియల గురించి అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాము, నేను నీకు ఈ దేశాన్ని ఇవ్వబోతున్నా. అయితే ఎప్పుడు ఇస్తానంటే అమోరీల అక్రమము ఇంకను సంపూర్తి కాలేదు కాబట్టి నీ 4వ తరానికి ఈ వాగ్దాన దేశాన్ని ఇస్తాను అన్నాడు. అంటే ఈ వచనంలో మనకేం కనపడుతుందంటే అమోరీల అక్రమము, అక్రమకారులు. ఇశ్రాయేలీలు ఇంతవరకు అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆయా దేశాల సరిహద్దుల చుట్టూ ప్రయాణం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అర్నోను ఏటి దగ్గరికి వాళ్ళు రావడం ద్వారా మోయాబుకి అమోరీయులకి మధ్య సరిహద్దులోకి వచ్చారు. అంటే ఇప్పుడు దేశాల మధ్యలో ప్రయాణం జరుగుతుంది. అంటే ఇక మనుషుల నుండి వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అరణ్యాత్రులు అయితే ఇశ్రాయేలీలు సనగడం, దేవుడు శిక్షించడం ఇలా జరిగింది. అయితే ఇక మీదటి నుంచి ఈ అర్నోను ఏరు తగిలినప్పటి నుండి రాజ్యాల నుండి వ్యతిరేకత, మనుషుల నుండి బయట మనుషుల నుండి వ్యతిరేకత చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాల సరిహద్దుల్లో పడి రాజ్యాల మధ్యలో నుంచి వెళ్ళాలి. వాళ్ళు వద్దన్నా వాళ్ళు రమ్మన్నా, రమ్మంటే మంచిది కానీ ఎవరు రమ్మని లేదు, వద్దు అంటే ఇక యుద్ధమే. అది అర్నోను యొక్క ప్రత్యేకత. చూడండి ఇక్కడ ఏమని రాయబడుతుందంటే అక్కడ నుండి వారు సాగి అమోరీల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య ఉండు మోయాబు సరిహద్దు. కాబట్టి అంటే ఆ అర్నోను దగ్గరకు రావడం అన్నది ఎంత గొప్ప విషయం అంటే అనే దానికి కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెను అను మాట యెహోవా యుద్ధముల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అంటే ఆ అర్నోనుకు రావడం అన్నది ఎంత గొప్ప విశేషం అంటే యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును, అంటే అర్నోను నుండి చీలిపోతున్నటువంటి ఆ పాయల్లో ఒకటి కావచ్చు, అంటే గొప్పది కావచ్చు. వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెను అను మాట యెహోవా యుద్ధముల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైతే వాళ్ళు అర్నోనును సమీపించారో, ఆ దరికి వచ్చారో, ఆ విషయం అన్నది యెహోవా యుద్ధముల గ్రంథంలో వ్రాయబడెను. అంటే అర్నోను దగ్గరికి రావడం అన్నది యుద్ధము చేసి గెలిచిన దాంతో సమానం, అంతే కదా. ఎదోము కింది వైపు ఉంది, పైవైపు మోయాబు ఉంది, పక్కవైపు అమోరీయులు ఉన్నారు, ఇటువైపు కనానీయులు ఉన్నారు. ఈ ఎదోము చుట్టూ తిరిగి ఈ రాజ్యాల మధ్యలోకి వచ్చి ఆ సరిహద్దు అయినటువంటి అర్నోను దగ్గరికి రావడం అంటే యుద్ధంలో గెలిచినట్టు అని వర్ణిస్తూ ఈ విషయం ఇశ్రాయేలీలు అర్నోను అద్దరికి వచ్చారనేటువంటి విషయం అన్నది ఎక్కడ లిఖించబడిందంటే యెహోవా యుద్ధముల గ్రంథమందు వ్రాయబడెను. అంటే ఇక మీదటి నుంచి ఈ అర్నోను దాటినప్పటి నుంచి మనం ఏం చదవబోతున్నాం అంటే యుద్ధాలు చదవబోతున్నాం. ఇశ్రాయేలీలకి ఆ చుట్టుపక్కల రాజ్యాలకి యుద్ధాలు చూడబోతున్నాం. అదేంటన్నా ఇంతకుముందే మనం చూసేసాం కదా, అరాధు రాజు ఇశ్రాయేల్ మీద దండెత్తడం, చెరబట్టడం, ఇశ్రాయేల్ వారిని నాశనం చేసి హోర్మాగా మార్చడం చూసే కదన్నా. అని అంటే కనుక అరాధు రాజు తనకై తానే యుద్ధానికి వచ్చాడు, దొంగతనంగా యుద్ధం చేశాడు. కానీ ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళలే. ఇక్కడి నుంచి అర్నోను దగ్గర నుంచి ఇశ్రాయేలులే యుద్ధానికి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడి నుంచి దేశాన్ని స్వాధీనపరచుకోవడం ప్రారంభిస్తారు వీళ్ళు. కానీ అరాధు మీదకి దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళలే, ప్రతీకారంతో వెళ్ళారు. ఇక్కడి నుంచి దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్తారు. అంటే రాజ్యాలతో యుద్ధం, రాజ్యాలని తుడిచిపెట్టడం అర్నోను దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. కనుకనే ఈ విషయం అన్నది యెహోవా యుద్ధముల గ్రంథమందు వ్రాయబడెను. తర్వాత ఇక్కడ యెహోవా యుద్ధముల గ్రంథం అని ఉంది కదా, ఇక్కడ కాసేపు ఆగుదాం.
యెహోవా యుద్ధముల గ్రంథం అని మీరు కనుక ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా లేకపోతే ఏ కామెంటరీ వెతికినా సరే ఒకే ఒక సమాధానం వస్తుంది. అదేంటంటే యెహోవా యుద్ధముల గ్రంథం అంటే ఏంటో మనకు స్పష్టంగా తెలియదు అనేటువంటి సమాధానం వస్తుంది మీకు. ఎందుకంటే అది లేదు, దాని గురించినటువంటి ఆనవాలు లేవు. ఇక్కడ తప్ప యెహోవా యుద్ధముల గ్రంథము అనే పదం ఇక్కడ తప్ప చరిత్రలో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ కూడా ఇవ్వబడలే. దీన్ని బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, ఆ పుస్తకం ఒకటి ఇశ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకునేంత వరకు ఇశ్రాయేల్ దగ్గర ఉండేది. అయితే అటు తర్వాత కాలంలో దాన్ని కోల్పోయారు ఇశ్రాయేలు, పోగొట్టుకున్నారు ఇశ్రాయేలీలు. ఇంతకీ ఆ పుస్తకంలో ఏమి ఉండే అవకాశం ఉంది? ఐగుప్తు మొదలుకొని కనాను దేశాన్ని మొత్తం స్వాధీనపరుచుకునేంత వరకు ఎక్కడెక్కడ ఇశ్రాయేలు ఎలా యుద్ధం చేశారు, ఆ యుద్ధంలో దేవుడు వారిని ఎలా గెలిపించాడు అనేటువంటి యుద్ధ సమాచారం పూర్తిగా స్పష్టంగా అందులో వ్రాసి ఉండేవాళ్ళు కదా. కనుకనే దాని పేరు యెహోవా యుద్ధముల గ్రంథము. ఇంతకు యుద్ధం ఎవరిది? యెహోవాది. దావీదు అంటాడు కదా, గొల్లియాతు ఎదురుగా నిలబడి యుద్ధం యెహోవాది అని అంటాడు. నిజమే, యుద్ధ రంగంలో నిలవబడి ఉన్నది మనమే. ఆయన యుద్ధాన్ని జరిగించేది ఆయన, యుద్ధంలో విజయాన్ని ఇచ్చేది ఆయన. కనుకనే దావీదు అన్నాడు యుద్ధం యెహోవాది. ఆ గొల్లియాతు యుద్ధానికి వచ్చి యుద్ధం చేసినా బాగుండేది, కానీ ఇశ్రాయేలుని ఎగతాళి చేయడం ద్వారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాని కూడా ఎగతాళి చేస్తున్నాడు. కాబట్టి యుద్ధం యెహోవాది, యెహోవా గొల్లియాతును కూలుస్తాడు, ఫిలిస్తీన్ను నాశనం చేస్తాడు అని గుర్తించి వడిసెలలో రాయి తీసుకుని కొడితే గొల్లియాతు కుప్పగూలిపోతే ఆ వ్యక్తి కత్తితో ఆ వ్యక్తి మెడనే ఛేదించాడు దావీదు. మన జీవితంలో అనేకమైన సమస్యలు వస్తున్నాయి కదా, ఆ సమస్యల్ని మనమే ఆ యుద్ధాలని మనమే కనుక చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాం. ఎందుకంటే జీవితంలో మనకు వచ్చేటువంటి యుద్ధాలని మనం గెలవలేం. ఆ యుద్ధంలోనికి దేవుని తీసుకుని వస్తే కనుక, ఆ యుద్ధాన్ని దేవునికి అప్పగిస్తే కనుక, యుద్ధం యెహోవాది అని కనుక మనం గుర్తిస్తే మన జీవితంలో ప్రతిదాన్ని మనం గెలవచ్చు. అలా కాకుండా మన సొంత శక్తి సామర్థ్యాలతో దీన్ని ఎదుర్కొంటాను అంటే ఖచ్చితంగా ఓడిపోవడమే. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం పొందిన దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. కాబట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అంటాడు కదా అపోస్తలుడైన పౌలు. నిజమే, మనం పోరాడుతూ ఉన్నది మన శరీరంతో పోరాడుతున్నాం, లోకంతో పోరాడుతున్నాం, అపవాది సమూహంతో పోరాడుతున్నాం. నా శరీరంలో వచ్చేటువంటి శోధనల విషయమై నేను ఎలా గెలవాలి? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేశాడు? మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించు అని అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రార్థన నేర్పించాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటాడు అంటే, మీకు లోకంలో శ్రమలు కలుగుతాయి, అయితే జ్ఞాపకం ఉంచుకోండి నేను లోకాన్ని జయించానంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే అర్థం ఏంటంటే, మీరు నన్ను బట్టి లోకాన్ని గెలుస్తారు, జయిస్తారు అని. మనం ఈ లోకంలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం, అపవాది ప్రభావానికి లోనై ఉన్నాం. కాబట్టి ఈ 3 విషయాల్లో మనకు విజయం కావాలి అంటే ఖచ్చితంగా మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి యుద్ధాన్ని దేవునికి అప్పగించాలి. యుద్ధం యెహోవాదే, నా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ యుద్ధ రంగంలో నన్ను గెలిపించాలి అని ఆయన పాదముల చెంత సాగిలు పడితే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా అపవాదిని ఓడించాడు, మరణాన్ని ఓడించాడు, పాపాన్ని ఓడించాడు. కాబట్టి ఆ జయశీలుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టే మనం కూడా మన జీవితంలో వచ్చే ప్రతి యుద్ధాన్ని గెలవగలుగుతాం తప్ప మన సొంత సామర్థ్యాలతో మన సొంత తెలివితేటలతో దేన్ని మనం గెలవలేము. గెలిచినట్టుగానే ఉంటుంది కానీ అంతకంతకు దిగజారిపోవడం తప్ప మనం గెలవలేము. ఎందుకు నేను మాట చెప్తున్నాను అంటే, లోకంలో చాలామంది మోటివేట్ చేస్తూ ఉంటారు, ఇన్స్పిరేషనల్ టాక్ ఇస్తూ ఉంటారు, లేకపోతే వారికి సంబంధించినటువంటి విధానాల్లో మనుషుల్ని ఉత్తేజపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ మాటలు గాలి మాటలు చెవిదాకా వచ్చి బయటికి వెళ్ళిపోతాయి తప్ప జీవితాన్ని మార్చలేవు. ఎప్పుడైతే మనం సమస్యని దేవుని పాదముల చెంత పెడతామో దేవుడు మనకు విజయాన్ని ప్రసాదిస్తాడు. ఇశ్రాయేలీల చేతిలో వాళ్ళు కనాను దేశాన్ని మొత్తాన్ని స్వాధీనపరుచుకునేంత వరకు, ఐగుప్తు మొదలుకొని కనాను దేశం చివరి ప్రాంతాన్ని జయించేంత వరకు వారి చేతిలో యెహోవా యుద్ధముల గ్రంథము ఉంది. అయితే తర్వాత కాలంలో ఇశ్రాయేలు దాన్ని కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు దాని గురించి మనకు విషయాలు పూర్తిగా తెలియదు. అయితే ఆ పేరును బట్టి అది యుద్ధముల గ్రంథం అంటే ఇశ్రాయేలు ఏ ప్రాంతంలో ఎలా యుద్ధం చేశారు, ఆ యుద్ధంలో యెహోవా ఎలా విజయాన్ని ఇచ్చాడు, ఆ జాబితాలో ఇశ్రాయేలీలు అమోరీయులకి మోయాబీయులకి సరిహద్దు అయినటువంటి అర్నోనుని ఎలా పట్టుకున్నారు అన్నది లిఖించబడింది. నీ జీవితంలోనూ నా జీవితంలోనూ ఈ జ్ఞాపకాలు పదిలంగా ఉండాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా జీవితాన్ని జీవించాను,
ఏ ఏ సమస్యలో పడ్డాను, ఎక్కడెక్కడ కృంగిపోయాను, ఏ ఏ పరిస్థితుల్లో దేవుడు నన్ను బయటకు తీసుకుని వచ్చాడు, ఏ ఏ పరిస్థితుల నుంచి దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు, ఏ యుద్ధాన్ని దేవుడు నా ద్వారా చేయించి నాకు విజయాన్ని ఇచ్చాడు అన్నటువంటి ఆ స్పృహ, ఆ జ్ఞాపకాలు ఇక్కడ ఉండాలి. పుస్తకంలో రాసుకోకపోయినా పర్లే, ఇక్కడ ఉండాలి. దేవుడు మనల్ని ఏ సమయంలో ఎప్పుడు ఎలా గెలిపించాడో, ఇక ఓడిపోయాము అయిపోయింది అని చేతులు ఎత్తేసినటువంటి ఆయా సందర్భాల నుంచి దేవుడు మనల్ని ఎలా గెలిపించాడో నాకు జ్ఞాపకం ఉంటే ఇక మీదట నా ఎదురుగా రాబోతున్నటువంటి ఏ యుద్ధాన్నైనా నేను సులభంగా ఎదుర్కోగలను. కారణం ఏంటంటే గతంలో ఇన్ని యుద్ధాల్లో దేవుడు గెలిపించాడే, ఈ ముందున్నటువంటి యుద్ధంలో వాడు గెలిపిస్తాడు. ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే, ఇశ్రాయేలీలు యెహోవా యుద్ధముల గ్రంథం అనేదాన్ని పోగొట్టుకున్నారు. కనుకనే తర్వాతి కాలంలో అనేక మంది శత్రు రాజ్యాలకి బలైపోయారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశం మీదకి శత్రు రాజ్యాలు వచ్చాయో వెంటనే ఐగుప్తు పరిగెత్తారు, అషూరు పరిగెత్తారు, బబులోను పరిగెత్తారు, చుట్టుపక్కల రాజ్యాలు పరిగెత్తారు. మాకు సైన్యం కావాలి, మాకు సహాయం కావాలని చివరికి యెహోవా మందిరంలో ఉన్నటువంటి ఆ బంగారాన్ని సైతం వాళ్ళకి దోచిపెట్టారు. మాకు సహాయం చేయండి, సహాయం చేయండి అని. ఎందుకు ఇలా జరిగిందంటే యెహోవా యుద్ధముల గ్రంథం అనే దాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి. గతంలో దేవుడు ఏ యుద్ధంలో ఎలా విజయాన్ని ఇచ్చాడని తెలిసి ఉంటే కనుక ఇప్పుడు అషూరు పరిగెత్తాల్సిన అక్కర్లేదు, ఐగుప్తు పరిగెత్తాల్సిన అక్కర్లేదు. దేవుని దగ్గరికి పరిగెడితే సరిపోతుంది. అషూరు రాజుకి బంగారాన్ని ఇవ్వాలి, ఐగుప్తు రాజుకి బంగారాన్ని ఇవ్వాలి సహాయం కావాలంటే. కానీ దేవుడికి మనం బంగారాన్ని ఇవ్వాల్సిన అక్కర్లే. మోకరించి ప్రభువా క్షమించు నా పాపాలంటే కనుక విజయం వెంటనే ఉంటుంది. ఒక భక్తుడు అంటాడు, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రాబ్లం అండ్ ద సొల్యూషన్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ యువర్ నీ టు ద గ్రౌండ్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక సమస్యకి పరిష్కారానికి ఎంత దూరం అంటే నీ మోకాళ్ళకి నేలకి ఎంత దూరమో అంత దూరం అని అంటాడు. అంతే కదా, మనం మోకరించి ప్రభువా సహాయం చేయని చేతులు చాపితే రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచైందనుకుంటున్నారా? విననేరక ఉండినట్లు యెహోవా చెవులు మందమయ్యాయా? కాదు, మన దోషములు మనకు యెహోవాకు మధ్య అడ్డుగోడగా వచ్చాయి. అందుకని ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి వెంటనే మోకరించి పాపాలు ఒప్పుకోవడం, వెంటనే దేవుని దగ్గర నుంచి సహాయం పొందడం. ఇశ్రాయేలు తరువాతి కాలంలో యెహోవా యుద్ధముల గ్రంథం అనే దాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి తరువాతి కాలంలో శత్రు రాజ్యాలు ఇశ్రాయేలుని చిత్తుగా ఓడించాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి గతానికి జ్ఞాపకాన్ని తెచ్చుకోండి. ఎన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని కాపాడాడో, ఎన్ని సందర్భాల్లో దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడో. అవన్నీ ఎప్పుడు ఇక్కడ ఉండాలా? ఎంతవరకు ఉండాలా? మన చివరి శ్వాస వరకు ఇక్కడ ఉండాలా. అప్పుడు మన ఎదురుగా వస్తున్న ప్రతి యుద్ధం చిన్న విషయం అవుతుంది. అరే, ఇన్ని యుద్ధాల్లో గెలిపించిన దేవుడు దీంట్లో ఓడిస్తాడా అనేది ఉంటుంది. ఇవి గుర్తుండవు మనకి. కొత్తగా సమస్య రావడం, మరలా కొత్తగా గాబరా పడ్డం, కొత్తగా సమస్య రావడం, మరలా కొత్తగా గాబరా పడ్డం వద్దు. సమస్య వచ్చిందా వెంటనే యెహోవా యుద్ధముల గ్రంథం అనేటువంటి మన ఇక్కడ ఉన్నటువంటి ఆ చరిత్రని జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే యుద్ధం వస్తుంది అలా వెళ్ళిపోతుంది, యుద్ధం వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే యుద్ధం యెహోవాదే. ఎందుకని? జకర్యా గ్రంథంలో దేవుడు అంటాడు ఇశ్రాయేలు గురించి, ఓ ఇశ్రాయేలు, ఓ యెరూషలేమా, నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడులాగా దేవుడు ఎంచుతాడు. యెరూషలేముని ఎవరైనా తగిలితే దేవుని కనుగుడ్డు మీద వేలు పెట్టినట్టు, అంటే వెంటనే స్పందిస్తాడని. యెరూషలేంకేనా? మనల్ని తగిలితే దేవుడు స్పందించడా? మన మీదకి ఏదైనా విషయం వస్తే దేవుడు స్పందించడా? ఖచ్చితంగా. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసించడానికి అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమై ఏమంటాడు? ప్రభు నీవెవడు అంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీవు హింసిస్తున్న యేసుని. ఎప్పుడు హింసించాడు యేసుని సౌలు? క్రైస్తవులు హింసిస్తే క్రీస్తుని హింసించినట్టు కదా. కాబట్టి మన మీదకి వచ్చే ప్రతి యుద్ధం దాని బాధ్యతని దేవుడు తీసుకుంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకుంటాడు. అంతెందుకు, సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని గోధుమ వలె జల్లించడానికి కోరుకున్నాడు, అయితే నేను తండ్రిని వేడుకున్నా అని యేసుప్రభు అంటాడు కదా. మన మీదకి వచ్చే శోధన కానీ, మన మీదకి వచ్చే యుద్ధం కానీ ప్రతి దాని విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే బాధ్యత వహిస్తాడు. గతంలో వహించాడు, వాటన్నింటిని ఇక్కడ పెట్టుకుందాం. యెహోవా యుద్ధముల గ్రంథం ఇశ్రాయేలు పోగొట్టుకున్నారు, మనం పోగొట్టుకోవద్దు చివరి శ్వాస వరకు. ఏదైనా సమస్య ఎదురుగా వచ్చిందంటే ఇన్ని యుద్ధాల్లో గెలిపించిన యుద్ధం అంటే నా ఉద్దేశం సమస్య, శోధన,
మనం ఇక దీన్ని గెలవలేం, మనం సాధించలేం, మనం దీని నుంచి బయటపడలేం అనుకున్న ప్రతి సందర్భం ఒక యుద్ధమే. ఆ యుద్ధంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని బయటికి తీసుకుని వస్తాడు అనేది మనం ఎలా నిర్ధారణ చేసుకుంటామంటే, గతంలో మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని గెలిపించినటువంటి, మనల్ని విజయోత్సాహంతో ఊరేగించినటువంటి సందర్భాలను జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం ద్వారా ఈ యుద్ధం కూడా నన్ను ఊరేగించడానికే. యుద్ధం జరిగితే కదా మన బలం ఏంటో తెలుస్తుంది. యుద్ధం లేకుండా మన బలం ఎలా తెలుస్తుంది? మన వెనకాల దేవుని కాపుదల మనకి ఎలా అర్థమవుతుంది? కాబట్టి యుద్ధం రావాలి, ఆ యుద్ధంలో మన బలం ఏంటో మనకు తెలియాలి, మనల్ని ఆవరించి ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి కాపుదల మనకు తెలియాలి. యుద్ధం రావాల్సిందే. యెహోవా యుద్ధముల గ్రంథాన్ని ఇశ్రాయేలు పోగొట్టుకున్నారు, మనం ఇక్కడి నుంచి పోగొట్టుకోవద్దు. తర్వాత విషయాన్ని చూస్తే 16వ వచనం, అక్కడ నుండి వారు బేరునకు వెళ్ళిరి. బేరు అంటే బావి అని అర్థం. బేరు అంటే బావి. అంతెందుకు 21వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము గెరారు రాజు అయినటువంటి అబీమెలెకుతో సంధి చేసుకున్నాడు. 7 ఆడు గొర్రె పిల్లల నుంచి సంధి చేసుకున్నాడు కదా ఆ బావి దగ్గర. కనుక ఆ బావికి బెయేర్షెబా అని పేరు పెట్టడం జరిగింది. బెయేర్షెబా అంటే సాక్షార్థపు బావి. సాక్షార్థపు బావి అంటే, ఓ గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు, నీ సేవకులు నేను త్రవ్వించిన బావిని అన్యాయంగా తీసుకున్నారు అని అంటాడు అబ్రహాం. అప్పుడు గెరారు రాజు అంటాడు, అదేంటి నాకు తెలియదే, నాకు చెప్పలేదే అని అంటే, లేదు లేదు తీసుకున్నారు, సరే అయితే ఈ బావి నేనే తవ్వించాను అనే దానికి ఇదిగో ఈ 7 ఆడు గొర్రె పిల్లలను తీసుకో, ఇది మన ఇద్దరి సాక్షార్థం అని చెప్పి ఆ బావిని మరలా స్వాధీనం చేసుకుంటాడు అబ్రహాం. కనుక దానికి బెయేర్షెబా సాక్షార్థపు బావి అని పేరు పెట్టడం జరిగింది కదా. నేనేం చెప్తున్నాను అంటే, బేరు అంటే బావి. 16వ వచనంలో, అక్కడ నుండి వారు బేరునకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్లు ఇచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీలు పాట పాడిరి, బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాన్ని త్రవ్విరి, తమ అధికారుల దండముల చేతును కర్రల చేతును జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. ఇక్కడ చూడండి, దేవుడు మోషేతో అంటున్నాడు, ఇశ్రాయేలందరినీ ఆ బావి దగ్గరికి చేర్చు, నేను వారికి నీళ్ళు ఇస్తా అన్నాడు. కానీ మనం చూస్తే ఈ కాదేశ్లో ఈ మెరీబా దగ్గర దేవుడు నీళ్ళు ఎలా ఇచ్చాడు? బండ నుండి ఇచ్చాడు. రెఫీదీములు ఎలా ఇచ్చాడు? బండ నుండి ఇచ్చాడు. కానీ ఇక్కడ దేవుడు బండలోంచి నీళ్ళు ఇవ్వటంలే, బావిలో నుండి నీళ్ళు ఇస్తున్నాడు. బావిలో నుండి నీళ్ళు ఇస్తున్నాడు. దేవుడే బావిని తవ్వాడా? తవ్వలే. ఎవరి చేత తవ్వించాడు? బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాన్ని త్రవ్విరి, తమ అధికారుల దండముల చేతును కర్రల చేతును జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. జనుల అధికారులు ఉన్నారు కదా, ఈ 12 గోత్రాలకు సంబంధించి అధికారులు ఉన్నారే, వాళ్ళ చేత తవ్వించాడు. బండ నుండి నీళ్ళు ఇవ్వడము దేవుని అద్భుతమే, బావిని తవ్వి అందులో నుంచి నీళ్ళు ఇవ్వడం కూడా దేవుని అద్భుతమే. ఇంకొకసారి చెప్తున్నా వినండి, బండ నుండి దేవుడు నీళ్ళు ఇచ్చాడు, ఇది అద్భుతమే. బావిని తవ్వించి అందులో నీళ్ళు ఇచ్చాడు, ఇది అద్భుతమే. మీ ఊర్లో 4 రోడ్ల కోడల్లో లేకపోతే ఊరి పొలిమేరల్లో ఖచ్చితంగా ఒక పాడుబడిన బావి ఉండనే ఉంటుంది. ప్రస్తుతానికి దాంట్లో చెత్తో చెదారము వేస్తూ దాన్ని మూసివేసి ఉంటారు. మొత్తానికైతే బావి ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఆ బావి గత తరాలని వారి దప్పికను తీర్చింది, వారి అవసరాలు తీర్చింది. అవునా కాదా? అద్భుతమా కాదా? అది బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు ఇక్కడ బావిలో ఉండి నీళ్ళు ఇచ్చాడు అంటే బావి అద్భుతమే, బండ అద్భుతమే. దేవుడు నీళ్ళు ఇవ్వడం అద్భుతం. అది బండైనా బావి అయినా దేవుడు నీళ్ళు ఇచ్చాడు, అది అద్భుతం. ఇప్పుడు మనకి కొలాయిలో నుండి నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడో బోర్ వేస్తుంటారు, ఆ బోర్లో నీళ్ళు పడి ఉంటాయి. ఆ బోర్లో నుంచి ట్యాంకుకి వస్తే ట్యాంకులో నుంచి కొలాయిలో నుంచి మనం పట్టుకుంటున్నాం. ఇందులో ఏం అద్భుతం ఉంది? అద్భుతం అంటే అక్కడ బోరు పడింది చూసావా, ఆ బోర్లో నీళ్ళు పడ్డాయి చూసారా, మన దప్పికి తీర్చడానికి. అద్భుతం కాదా? బావిలో నుండి నీళ్ళు ఇచ్చినా, బోర్లో నుండి నీళ్ళు ఇచ్చినా, బండలోంచి నీళ్ళు ఇచ్చినా మన దాహాన్ని తీర్చడానికి దేవుడు భూగర్భంలో నీళ్లను ఉంచాడు అంటే, ఆ ధారల్ని జలధారల్ని భూగర్భంలో బిగించాడు అంటే అది దేవుని అద్భుతం. అయితే మనం గుర్తించట్లే. అరణ్యంలో దేవుడు బండలోంచి నీళ్ళు ఇచ్చాడు, బండలోంచి నీళ్ళు ఇచ్చాడు, బండలోంచి నీళ్ళు ఇచ్చాడు, అదే అద్భుతం అనుకుంటున్నాం. కాదు, మన కొలాయిలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, అవి కూడా అద్భుతమే. ఆ కొలాయిలో నుండి నీళ్ళు రావాలి అంటే ఎక్కడో బోర్లో నీళ్లు పడాలి. బోర్ అంటే అర్థం ఏంటి? ఇంత పెద్ద తవ్వితే బావి అంటాం, చిన్నది 6 ఇంచుల మందంతో లోపలికి డ్రిల్ వేస్తే దాన్ని బోర్ అంటాం. రెండు ఒకటే కదా. కాబట్టి మనం సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూస్తే భూగర్భంలో జలధారులను బిగించినప్పుడు అని పదప్రయోగం చేస్తాడు జ్ఞాని అయిన సొలొమోను. భూగర్భంలో జలధారులను ఆయన బిగించినప్పుడు అంటే భూగర్భంలో జలధారులను బిగించాడు, వాటికి దారులు ఉన్నాయి. అయితే మనం వేసిన బోర్ అన్నది సరిగ్గా ఆ దారిలోకి వెళ్ళి కూర్చోవడం అంటే దేవుడు అద్భుతం కాదా?
లేకపోతే మన నీటి అవసరాన్ని గుర్తించి మనం బోర్ వేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా జలధారాన్ని అక్కడికి తీసుకొని రావడం దేవుని అద్భుతం కదా. మీరు ఎప్పుడైనా బోర్ వేసే దగ్గరికి వెళ్తే అక్కడ పాయింట్ పెడుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళని అడగండి, అయ్యా మీరు ఇక్కడ పాయింట్ పెట్టారు కదా, ఖచ్చితంగా నీళ్లు పడతాయంటే ఏమోనండి ఇక్కడ పడవచ్చు, ఆ తర్వాత దేవుని దయ అంటారు. నేను బోర్ వేయించాను, అదే చెప్పాను ఆ డైలాగు. ఏది శాస్త్రబద్ధంగా పాయింట్ వేసి కూడా మేము ఇక్కడ చెప్పాము, కానీ పడతాయని గ్యారంటీ మేము చెప్పలేము. ఎవరు చెప్పగలరు? దేవుడికి తప్ప ఎవరికి తెలుసు లోపలేమున్నది అని అన్నారు. మరి దేవుడికి తప్ప మరెవరికి తెలుసు అన్నప్పుడు ఇంత హంగామా ఎందుకు అని అనిపించింది. భూగర్భంలో జలధారల్ని బిగించిన దేవుడు కాదా? ఆ జలధారంలోనికి మన బోరు వెళ్ళేటట్టుగా చేసిన దేవుడు కాదా? అక్కడి నుంచి నీళ్లు రప్పించి మొత్తం పట్టణానికి దాహాన్ని తీరుస్తున్న దేవుడు కాదా? ఆ రోజు బండలోంచి నీళ్ళు ఇచ్చిన దేవుడే, బావిలోంచి నీళ్ళు ఇచ్చిన దేవుడే ఈరోజు మన బోర్లో నుంచి కూడా నీళ్ళు ఇస్తున్నాడు. కాబట్టి నీళ్లు పట్టుకున్న ప్రతిసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం బద్దులమై ఉన్నాం. నిజంగా మనకు బైబిల్ అర్థమైతే అరణ్యంలో రెఫీదీములో ఇశ్రాయేలు దాహాన్ని తీర్చడానికి దేవుడు ఏమన్నాడు అంటే, మోషే ఆ బండను కొట్టు అన్నాడు. కొడితే నీళ్ళు వచ్చాయి బండలోంచి. కాదేశ్లో మెరీబా దగ్గర ఇశ్రాయేలు దాహాన్ని తీర్చడానికి మోషే ఆ బండతో మాట్లాడు అన్నాడు. తర్వాత ఇక్కడ మోషే అధికారుల చేత బావిని త్రవ్వించు అంటున్నాడు. అక్కడ కొట్టినా మాట్లాడినా ఇక్కడ త్రవ్వినా, అది బండైనా ఇది బావైనా ఈరోజు మంది బోరైనా ఏదైనా సరే దేవుని అద్భుతం. మనం త్రాగుతున్నామంటే, మనం తింటున్నామంటే అది ఈ బావి దగ్గర మనం నేర్చుకోవాల్సి ఉంది. చూడండి, అక్కడ నుండి వారు బయర్నకు వెళ్ళరి, యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్ళు ఇచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. ఎందుకు దేవుడు వారిని పోగు చేయి నేను నీళ్ళు ఇస్తాను అన్నాడు అంటే, వారిని పోగు చేయకుండా మోషేకి చెప్పాడు అనుకో ఆ బావిని తవ్వు నీళ్ళు వస్తాయని, అప్పుడు ఇశ్రాయేలు ఓహో ఇక్కడ బావి ఉంది ఇందులోంచి నీళ్ళు తాగుతున్నాం అనుకుంటారు. కాదు, నా అద్భుతాన్ని వాళ్ళు కళ్ళారా చూడాలి. ఈ ఎడారి ప్రాంతంలో వాళ్ళు బావి తవ్వినప్పుడు నీళ్లు రావడం అన్నది నా అద్భుతాన్ని చూడాలి, నన్ను స్తుతించాలి అని అందరినీ పోగు చేయమంటున్నాడు దేవుడు. అంటే దేవుడు మన విషయంలో చేసే ప్రతి దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. కాకపోతే చాలామంది దేవుడిచ్చేటువంటి వాటిని అనుభవిస్తున్నారే తప్ప నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం లేదు. ఇది తప్పు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆహారాన్ని మృంగే వాళ్ళు పాపాత్ములని కీర్తనకారుడు వ్రాస్తాడు. కాబట్టి ప్రతి దానికి, అది మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే ప్రతిదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోబుని జ్ఞాపకం తెచ్చుకోండి. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? దేవుడు మేలు చేసినప్పుడే దేవుడా? కీడు చేసినప్పుడు దేవుడు కాదా? మేలు చేసినప్పుడు దేవుని స్తుతించాలా, కీడు చేసినప్పుడు స్తుతించొద్దా? కాబట్టి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు యోబు. మనకి ఎప్పటికీ అర్థం కాలే. మనం తాగుతున్న నీళ్లు, మనం తింటున్న తిండి, మనం కట్టుకుంటున్న వస్త్రాలు ప్రతిదీ కూడా దేవుని దయ, దేవుని భిక్ష. ప్రతి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. అధికారులు ఆ బావిని తవ్వారు. రెఫీదీములో బండను కొట్టవలసిందిగా మోషేకి ఆజ్ఞాపించాడు. ఇక్కడ బావిని త్రవ్వవలసిందిగా అధికారులకు ఆజ్ఞాపించాడు మోషే. ఇక్కడ మొత్తానికి నీళ్ళు ఇవ్వడం అన్నది దేవుని అద్భుతం. చూడండి, ఇక్కడ 17వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాట పాడిరి, బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి. దేన్ని కీర్తించాలి? బావి ఏలికలు దాన్ని త్రవ్విరి, తమ అధికారుల దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. ఇది మొత్తం పాట కాదు, నాకు తెలిసింది పల్లవి అనుకుంటాను, ఒక భాగం అనుకుంటా అందులో. అయితే ఇక్కడ వీళ్ళు ఆ బావి నుండి వస్తున్నటువంటి నీటిని బట్టి పాట పాడారు అన్నది మంచిదే, కానీ ఈ పాటలో ఎక్కడ కూడా దేవుడు మాకు నీళ్ళు ఇచ్చాడు అనేటువంటి పదం నాకు కనిపించలే. మరి మిగిలినటువంటి పాటలో అది ఉందేమో నాకు తెలియదు. కానీ ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత పాట పాడారు. మిరియాము వీళ్ళందరూ కలిసి తంబుర సితారాలు తీసుకొని నాట్యంతో పాట పాడారు కదా. యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి పూజ్యుడు, స్తుతి కీర్తనలు బట్టి మహనీయుడు, అద్భుతములు చేయవాడు యెహోవా నీ వంటి వాడేవాడు అని వాళ్ళు పాట పాడతారు కదా. ఇలా యెహోవాను స్తుతిస్తూ పాట పాడారు. ఎర్ర సముద్రం చీలి ఇటువైపుకి వచ్చిన తర్వాత. కానీ ఇక్కడ బావిలో ఉండి నీళ్లు ఉబికినప్పుడు ఇక్కడ దేవుడు అనేటువంటి ప్రస్తావన నాకు కనిపించలా. మరి మిగిలినటువంటి పాటలో దేవుని స్తుతించారని నాకు తెలియదు. కానీ ఇక్కడ వీళ్ళు దేన్ని స్తుతిస్తున్నారు, దేన్ని బట్టి ఆనందిస్తున్నారు అంటే, బావిని బట్టి, అందులోంచి వచ్చేటువంటి నీళ్లను బట్టి, దాన్ని త్రవ్వినటువంటి అధికారులను బట్టి వీళ్ళు పాట పాడారు అన్నది నాకు అనిపిస్తుంది తప్ప దేవుడు అనేటువంటి ప్రస్తావన పెట్టి ఉంటే బాగుండేదేమో, ఈ పాటకి కిరీటంలాగా ఉండి ఉండేదేమో, తలలాగా ఉండి ఉండేదేమో అని నాకు వ్యక్తిగతంగా అనిపిస్తూ ఉంది. మరి మిగిలినటువంటి పాటలో వాళ్ళు పాడుంటారేమో మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి. దేన్ని కీర్తించాలి? బావినా? బావి ఏలికలు దాన్ని త్రవ్విరే.
మరి త్రవ్వమని చెప్పింది ఎవరు? దేవుడు కాదా? తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. అధికార దండముల చేత త్రవ్వారంట. కానీ అధికారులు త్రవ్వుతూ ఉన్నప్పుడు అందులోంచి నీళ్లు వచ్చేటట్టుగా ఆజ్ఞాపించిన ఆయన ఎందుకు మర్చిపోయారు అన్నది నా వ్యక్తిగతంగా నాకెందుకో లోపం అనిపిస్తుంది ఈ పాటలో. మరి మిగిలినటువంటి పాటలో ఉండొచ్చు, నా అభిప్రాయాన్ని మాత్రమే ఇక్కడ చెబుతున్నాను. దీన్ని గ్రాంటెడ్గా ఎవరు తీసుకోకండి. సరే, దీన్ని ఆధారం చేసుకొని నేను చెప్పేది ఏంటంటే, మన జీవితంలో ఏదైనా ఒకదాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు దాన్ని చూసి సంబరపడడం కాదు, దాని వెనకాల మనకు దయచేసిన దేవుని హస్తాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చి, యేసు ప్రభువా కరుణించంటే యేసు ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి ప్రధాన యాజకునికి మీ దేహాన్ని కనబరుచుకోండి. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు 10 మందికి స్వస్థత వచ్చింది. అయితే 9 మంది స్వస్థత వచ్చేసింది కదా అని అలా వెళ్ళిపోయారు. అయితే ఒకటి తిరిగి వచ్చి, యేసు ప్రభువా కృతజ్ఞతలు. యేసు ప్రభు అన్నాడు, మిగిలిన 90 ఎక్కడ? వాళ్ళు వెళ్ళిపోయారు ప్రభువా. అప్పుడు యేసు ప్రభు ఆలోచన ఏంటి? ఆయన మనసు ఏంటి? ఎందుకు దేవుడు అద్భుతం చేశాడు అంటే, దేవుణ్ణి గుర్తించాలని. ఒక్కడు వచ్చాడు స్తుతించడానికి, మిగిలిన 9 మంది వెళ్ళిపోయారు. అంటే ఆ స్వస్థతని ఆనందిస్తున్నారు తప్ప స్వస్థత చేసిన ఆయన్ని మర్చిపోయారు 9 మంది. ఈ ఒక్కడు స్వస్థతని ఆనందిస్తూ అంతకంటే ఎక్కువగా స్వస్థత అనుగ్రహించిన ఆయన్ని స్తుతించడానికి వచ్చాడు. మనం కూడా ఇక్కడ ఇశ్రాయేలు బావి ఉబుకు, బావి కీర్తించు అని దాన్ని పొగినట్టు కాకుండా, ప్రభువా నీ ఆజ్ఞ చొప్పున త్రవ్వినప్పుడు ఇక్కడ నీళ్ళు వచ్చాయి, నీవు మాకు నీళ్ళు ఇచ్చావు, అధికారులు త్రవ్వేటట్టుగా నీవు చేసావు, అధికారులు దండతో తవ్వినప్పుడు నీళ్ళు రావు, నీవు ఆజ్ఞాపించావని దేవుణ్ణి ఇందులో కలిపి ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. కనుక మన జీవితంలో మనం అనుభవించే ప్రతి మేలు వెనకాల దేవుని కరుణా హస్తాన్ని, దయా హస్తాన్ని, ఆయన దయా దాక్షిణ్యాల్ని, మన మీద ఆయనకున్న ప్రేమను మనం గుర్తించగలిగితే ఎంత మేలు అన్నది ఈ బెయేరు అనేటువంటి ఈ బావి ద్వారా నేను మీతో చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇక 19వ వచనానికి వస్తే, వారు అరణ్యము నుండి మత్తానుకును, మత్తాను నుండి నహలియలుకును, నహలియలు నుండి బామోతుకును, మోయాబు దేశమందలి లోయలో ఉన్న, అంటే ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఇవన్నీ దాటుతూ మోయాబు దేశమందలి. అర్నోన్ ఎక్కడుంది? మోయాబుకి అమోరీలకి సరిహద్దు అది. ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే వీళ్ళు ఇవన్నీ దాటి మోయాబు దేశం అందలి, అంటే మధ్యలోకి వచ్చారు, మోయాబు దేశంలోకి వచ్చారు. దేశమందలి లోయలో ఉన్న బామోతు నుండి ఎడారికి ఎదురుగా ఉన్న పిస్గా కొండకు వచ్చారు. ఈ 20వ వచనంలో పిస్గా కొండ దగ్గరికి వచ్చారంట. ఆ పిస్గా కొండ గురించి రాస్తూ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఎడారికి ఎదురుగా ఉన్న పిస్గా కొండకు వచ్చారు. అంటే ఆ పిస్గా కొండ దగ్గరికి వస్తే ఇటువైపు ఎడారి, ఇటువైపు రాజ్యాలు. ఆ పిస్గా కొండ మీదకి ఎక్కినప్పుడు లేదా అక్కడికి వచ్చినప్పుడు ఆ పిస్గా కొండ దేన్ని చూపెడుతుందంటే, ఒకవైపు ఎడారి ప్రాంతం, ఇంకోవైపు రాజ్యాలు చూపెడుతుంది. అంటే ఇంతవరకు ఎడారి ప్రయాణం, అరణ్య ప్రయాణం అయిపోయింది. పిస్గా కొండ దగ్గరికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణం అయిపోయింది. ఆ పిస్గా కొండకి ఇటువైపు ఎడారి ప్రాంతం, అటువైపు రాజ్యాలు ఉన్నాయి కాబట్టి ఎడారి ప్రయాణం, అరణ్య ప్రయాణం అయిపోయింది. ఇక మీదట రాజ్యాలలో పడి వెళ్ళడమే అనేది ఈ 20వ వచనం వరకు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ మొత్తం సందర్భాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకుని వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా యెహోవా యుద్ధముల గ్రంథము, యెహోవా వారిని ఇశ్రాయేలుని ఎలాగైతే ఆయా యుద్ధాల్లో గెలిపించాడు అన్నది ఉంది కదా. దీనికి సంబంధించి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాల నుంచి చదివి వినిపిస్తాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువు కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఇక్కడ చాలా జాగ్రత్త వినండి. ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ అంటే ఈరోజు ప్రపంచం ఆయన బలహీనుడిగా మరణించాడు అనుకున్నారు. కాదు. ఆయన బలహీనత పాప బలం కంటే గొప్పది. ఆయన బలహీనత అపవాది బలం కంటే గొప్పది. ప్రభువైన యేసుక్రీస్తు వారు బలహీనుడిగా ప్రాణం పెట్టాడు మన పాపాన్ని బట్టి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి బలహీనత అపవాది బలం కంటే గొప్పది, పాప బలం కంటే గొప్పది. ఆయన శిలువ జయోత్సవము చేత వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడు కనబరిచాడంటే అపవాదిని ఓడించాడు, లోకాన్ని ఓడించాడు, పాపాన్ని ఓడించాడు, సమస్తాన్ని ఓడించి ప్రభువైన యేసుక్రీస్తు వారు జయశాలిగా 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు. మనం నమ్ముకున్నది
జయశాలి అయిన ప్రభువైన యేసుక్రీస్తు అని, పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు అని. కాబట్టి ఈ లోకానికి, పాపానికి, శోధనలకి, మనకు ఎదురవుతున్నటువంటి ఆయా పరిస్థితులకి భయపడాల్సిన అక్కర్లేదు. యెహోవా యుద్ధముల గ్రంథము అని అక్కడ ఉంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు జయశాలి, గెలిచాడు సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు. దీని గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఒకసారి చూస్తే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. ఏమన్నాడు పౌలు ఇక్కడ? మమ్ముని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు దేవుడు. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తును ముందు పెట్టుకొని వెళితే ప్రతి దాంట్లో విజయమే. ప్రభువైన యేసుక్రీస్తును పక్కన పెట్టామా అన్నిట్లో ఓడిపోతాం. ప్రభువైన యేసుక్రీస్తును ముందు పెట్టుకుంటే ప్రతి దాంట్లో విజయోత్సవంతో ఊరేగిస్తాడు ఆయన. ఇకపోతే బేరు అనే బావి ఉంది కదా, ఆ బావి దగ్గర ఇశ్రాయేలు సమృద్ధిగా నీళ్లు తాగి పాట పాడారు కదా. సమరయ ప్రాంతంలో సుఖారు అనేటువంటి ఊరిలో మధ్యాహ్నం 12 గంటలకి ఒక స్త్రీ వచ్చింది, సమరయ స్త్రీ వచ్చింది నీళ్లు చేదుకోవడానికి. ఎలా వచ్చిందంటే సిగ్గుతో వచ్చింది, అవమానంతో వచ్చింది, వ్యభిచారం చేస్తూ వచ్చింది. తన జీవితం బాగలేదు, ఆ ప్రాంతం మంచిది కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈవిడ వాళ్ళ చేతనే అవమానం పొందుతున్నటువంటి ఇంకా చెడిపోయినటువంటి స్త్రీ. ఆవిడ వచ్చింది కొండ పట్టుకొని నీళ్లు చేదుకోవడానికి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కూర్చో అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, అమ్మ నాకు దాహాన్ని నీళ్ళు ఇస్తావా? ఆవిడంది, అయ్యా నువ్వు చూడడానికి యూదులాగా ఉన్నావు, నేను నీళ్ళు ఇస్తా, తాగుతావా? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మ నీవిచ్చే నీళ్లు త్రాగితే మరలా దప్పికవుతుంది, అయితే నేనిచ్చే నీళ్లు త్రాగితే ఇంకెప్పుడు దప్పిక కాదు. నీ కడుపులో నుండి జీవజల బొగ్గ బయలుదేరుతుంది, జీవధార బయలుదేరుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పడం జరిగింది కదా. అప్పుడు ఆవిడంది, అయ్యా నేను ఇంత దూరం రాకుండా ఉండడానికి ఆ నీళ్ళు ఏదో నాకు ఇస్తే బాగుంటుంది కదా. యేసు ప్రభు అన్నాడు, అమ్మ నీ పెనిమిటిని తీసుకొని రా. అయ్యా నాకు పెనిమిటి లేడు. యేసు ప్రభు అన్నాడు, నిజమే చెప్పితే నీకు 5 పెనిమిట్లు ఉండ్రి, ఇప్పుడున్న వాడు కూడా నీ వాడు కాదు. ఈ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు అని తాను మెస్సియాగా గుర్తించి కొండ అక్కడ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి అందరిని తీసుకుని వచ్చింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన చూపెడతాను రండి, ఈయన మెస్సియా కాడా అని యేసు ప్రభువును చూపించడం జరిగింది కదా. అంటే తన జీవితానికి సంబంధించిన దాహం ఆగిపోయింది. తన జీవితానికి సంబంధించిన దాహం, పాప దాహం ఆగిపోయి తన కడుపులో నుండి జీవజల నదులు బయలుదేరాయి. దేని గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు అంటే, మనం 7వ అధ్యాయం యోహాను సువార్త చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పండుగ అంత్యదినమైన మహాదినమున ఆయన లేచి, ఎవడైనా తప్పికొంటే నా దగ్గరికి రండి, ఉచితంగా నీళ్లు త్రాగండి అని యేసు ప్రభు అన్నప్పుడు, అది ఏ సందర్భంలో యేసు ప్రభు అంటాడు అంటే, ఆ పండుగ జరుగుతున్నప్పుడు ఆ ఎదురుగా ఒక బావి ఉంటే, ఒక కోనేరు లాంటిది ఉంటే, ఆ కోనేరులోకి వెళ్ళి నీళ్లు చేదుకుని వచ్చి యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నారు. కోనేరులోంచి నీళ్లు తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంటే యేసు ప్రభు ఈ సందర్భాన్ని చూసి ఆయన లేచి నిలబడి, ఎవడైనా దప్పికొంటే నా దగ్గరకు వచ్చి దప్పికి తీర్చుకోండి అన్నాడు. అంటే ఈ కోనేట్లోంచి కాదు నీళ్లు చేదుకోవాల్సింది, నాలో నుండి నీళ్లు చేదుకోండి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట చెప్పడం జరిగిందంటే, అంతకంటే ముందు సమరయ స్త్రీ దగ్గర నేను నిజమైన బావిని, యాకోబు బావి కంటే శ్రేష్టమైనటువంటి వాడిని, యాకోబు బావిలో నీళ్లు త్రాగితే మరల దప్పికవుతుంది, నాలో నుండి నీళ్లు త్రాగితే ఇక నీకు దప్పిక కాదు, ఇక పాపానికి వెళ్ళాలి అని నీకు అనిపించదు, పాపపు దాహం ఆగిపోతుంది, పరిశుద్ధత కోసం నీలోంచి జీవజల నది బయలుదేరుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు సమరయ స్త్రీ విషయంలో. ఇక 2వ సందర్భంలో ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన ప్రభువైన యేసుక్రీస్తు లేచి ఈ కోనేట్లోంచి నీళ్లు చేదుకుంటున్నారు కదా, నాలో నుండి నీళ్లు చేదుకోండి, మీకు ఇక దప్పిక కాదని ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఇంతకు దేని గురించి అన్నాడు ఆయన అంటే, యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో ఈ బావిని గురించినటువంటి సందర్భం రాయబడింది. ఆ యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ సందర్భాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తనకు తాను ఆపాదించుకుంటూ ఏమని చెబుతున్నాడంటే చూడండి, 3వ వచనం, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందరు. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందరు. దీన్ని ప్రభువైన యేసుక్రీస్తు చెబుతూ ఆ కోనేట్లోంచి నీళ్లు చేదుతున్నారు కదా, రక్షణాధారమైన బావి నేనే, యెషయా ప్రవచించింది నా గురించే, నాలో నుండి నీళ్లు చేదుకోండి అని మీరు ఎవరైనా తప్పికొంటే నా దగ్గరికి రండి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షణాధారమైన ఆ బావిలోంచి నీళ్లు చేదుకోవడం అంటే అర్థం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు కనుక మనం అంగీకరిస్తే మన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు. పెంతెకొస్తు పండుగ దినాన అపోస్తలుడైన పేతురు వాళ్ళతో చెప్పాడు కదా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా నా కోసం నీవు శిలువలో ప్రాణం పెట్టావు, నా కోసమే నీవు శ్రమలు అనుభవించావు అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వరంగా అనుగ్రహించబడతాడు. ఎవరి జీవితంలోకి అయితే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో వారికి ఇక మీదట లోక సంబంధమైనటువంటి విషయాల మీద, లోక సంబంధమైన వాటిని వెంపర్లాడేటువంటి తత్వం పోతుంది. పరిశుద్ధత కోసం ప్రయాసపడతాం, ప్రతి విషయం మనం దేవుని పిల్లలమని
పరిశుద్ధాత్మీయుడు మనకు సాక్ష్యం ఇస్తాడు, ఆత్మఫలాలు ఫలించేటట్టుగా చేస్తాడు, పాపం విషయమై, నీతి విషయమై, తీర్పు విషయమై మనల్ని ఒప్పింపజేస్తాడు. ఎప్పుడు జరుగుతుంది? మనం రక్షణాధారమైన బావి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వస్తే ఆ సిలువను అంగీకరించినప్పుడు అందులో నుంచి నీళ్ళ లాంటి, జీవజలం లాంటి పరిశుద్ధాత్మీయుడు మనకు అనుగ్రహించబడతాడు. అయితే ఆ రక్షణాధారమైనటువంటి బావి దగ్గరికి ఎలా రావాలి అని అంటే, ప్రవక్త అయిన జకర్యా 12వ అధ్యాయం 10వ వచనం నుంచి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించే ఆత్మను, విజ్ఞాపనం చేయని ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపం జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబంలో ఆ కుటుంబం ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబములు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబం వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. దేవుడు కరుణ నుంచి ఆత్మని ఇశ్రాయేలు మీద కుమ్మరించినప్పుడు వాళ్ళు ప్రలాపిస్తున్నారంట. ఏక కుమారుని గురించి ప్రలాపించినట్టుగా ప్రలాపిస్తున్నారంట. ఎలాగంటే ప్రత్యేకంగా ఎవరి బాధ వాళ్ళదే, అంతే కదా. ఎవరి పాపం వాళ్ళదే అయినప్పుడు ఎవరి పశ్చాత్తాపం వాళ్ళదే కదా, ఎవరి పశ్చాత్తాపం వాళ్ళదే. కాబట్టి ఎవరికి వాళ్ళు ప్రలాపిస్తారంట. అలా ప్రలాపిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడో చూడండి. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఎప్పుడైతే వీళ్ళు ప్రలాపించారో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దావీదు కుటుంబీకుల కోసం, యెరూషలేము నివాసుల కోసం ఓట ఒకటి ఏర్పాటు చేసి, ఓట అంటే బావి. ఎందుకంటది? పాపమును అపవిత్రతను పరిహరించుటకై. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపంతో ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వస్తామో అప్పుడు మన పాపము, మన అపవిత్రత పరిహరించబడుతుంది. ఏదో అలా వచ్చేసి ఎస్ నేను యేసుని ఒప్పేసుకుంటున్నాను, ఐ బిలీవ్ ఇన్ జీసస్ అంటే కుదరదు. మోకాళ్ళ మీద పశ్చాత్తాపడుతూ, మారు మనసుతో ప్రభువా క్షమించని మనం చేసిన పాపాల విషయమై సిగ్గుపడుతూ, అసహించుకుంటూ అక్కడికి వస్తే అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తంతో కడిగినప్పుడు పరిశుద్ధాత్మీయుడు మనకు అనుగ్రహించబడితే తర్వాత మనం పరిశుద్ధత కోసం ప్రయాసపడే వాళ్ళుగా మారతాము. ఇది ఆ బేరు అనేటువంటి బావు నుంచి మనం ప్రభువైన యేసుక్రీస్తు అని అర్థం చేసుకోవాల్సిన. తర్వాత వాళ్ళు పిస్గా కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఒకవైపు ఎడారి, ఇంకోవైపు రాజ్యాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువకి ఆ పిస్గా కొండ ముంగురుతూ. ఎలాగంటే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వస్తే మనం వదిలిపెట్టి వచ్చినటువంటిదంతా కూడా ఎడారి అయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువకి అటువైపు ఉన్నదంతా కూడా యుద్ధం. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను మనం ధరించినప్పుడు గతమంతా వ్యర్థంగా అనిపిస్తుంది. యేసుప్రభు దగ్గర రాకముందు మన గతమంతా ఎంత అనుభవించినా, ఎన్ని చేసినా అవన్నీ వ్యర్థం అనిపిస్తుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువను ఎత్తుకున్న తర్వాత ముందు యుద్ధం. సిలువను మోసుకుంటూ సాఫీగా వెళ్ళేదానికి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు అంటారు కదా, నన్ను ఎవడైనా వెంబడించాలి అంటే తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని అని అంటాడు కదా. నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు అంటాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు సిలువను ధరించడం అంటే, ఆ పిస్గా కొండ దగ్గరికి రావడం అంటే, ఒకవైపు ఎడారైతే ఇంకోవైపు ప్రమాదాలు, యుద్ధాలు, పోరాటాలు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గరికి వచ్చిన మనం పోరాటం, మనకు పోరాటం, మన శరీరంతో, మన శోధనతో పోరాటం, అపవాదితో పోరాటం, లోకంతో పోరాటం, అన్ని విషయాల్లో పోరాటం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారంలో అలా వచ్చేసేనంటే వల్ల ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి. జీవానికి పోయే దారి సంకుచితం, దాని ద్వారా వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, దాన్ని కనుగొనే వాళ్ళే తక్కువ మంది. కాబట్టి పోరాటం చేస్తున్న మనం పరలోకానికి వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాము అంటే గతాన్ని వ్యర్థంగా భావిస్తున్నాం, అరణ్యంగా భావిస్తున్నాం. ముందు పోరాటాలకి సిద్ధపడుతున్నాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మనకు రక్షణ అనుగ్రహించింది నోటి మాటలతో కాదు, ఆయన సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు పాపంతో పోరాడే విషయంలో, పాపాన్ని క్షమించే విషయంలో ప్రాణం పెట్టేంతగా ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి ఈ ప్రపంచమంతా దుష్టుని ఎందుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మనం వస్తే ఈ మొత్తం ప్రపంచంతో మనకు పోరాటమే. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాలంటే మనం ప్రపంచానికి శత్రువులు అవుతాం. ఈ శోధనకి, ఈ పోరాటానికి, ఈ యుద్ధానికి సిద్ధపడితేనే, గతాన్ని పెంటతో సమానంగా ఎంచితేనే మనం పిస్గా కొండ అనుభవంలోకి వచ్చామని, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఉన్నామని అర్థము.